పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు నియోజకవర్గం గుర్రపువలస గ్రామంలో చెల్లంగి అనుమానంతో ఒక కుటుంబాన్ని ఊరు నుంచి బహిష్కరించాలని ఊరంతా తీర్మానించారు. పాలక సన్యాసి అనే వృద్ధుడికి చెల్లంగి ఉంది అని ఊరంతా నమ్మి ఆయన పొలం పనులు చేసుకుంటుండగా ఆయన వద్దకు కొంతమంది ఊరు పెద్ద మనుషులు వెళ్లి ఆయనపై గంటపాతో దాడి చేశారు. అంతేకాకుండా వారి కుమారుడు, కోడలు మరియు మనవడు, మనవరాలను ఏ పనికి వెళ్లకూడదని, వారితో ఎవరు మాట్లాడినా శిక్ష అనుభవించాల్సిందని తీర్మానించారు. పిల్లలను కూడా స్కూల్కి వెళ్లకూడదని, వారి కుటుంబానికి ఎవరైనా ఎటువంటి సాయం చేసినా శిక్ష అనుభవిస్తారని తెలిపారు. ఇదంతా గత 3 నెలలుగా జరుగుతుందని, తమ కుటుంబానికి అన్ని విధాలుగా మానసికంగా, శారీరకంగా చాలా ఇబ్బందులు గురి చేస్తున్నారని సోమవారం కలెక్టర్కి వినతిపత్రం ఇవ్వడానికి పాలక సన్యాసి కుటుంబంతో కలిసి వచ్చారు. గుర్రపువలస గ్రామం కరాసవలస పంచాయతీ సాలూరు మండలం అండి. మా నాన్నగారి పేరు పాలక సన్యాసి, వాళ్ళ అబ్బాయిని నేను పాలక సూరిబాబు, మా మిస్సెస్ ఏదైనా శ్యామల, మా పిల్లలండి. మా నాన్నగారికి సిల్లింగ్ ఉందని చెప్పేసి అతన్ని చంపేస్తే ఈ కొడుకుని, కోడల్ని, ఆ కుటుంబస్తుల్ని ఊరిండి వెళ్ళేసేవచ్చు అని చెప్పేసి మొన్న 17వ తేదీ రోజు అనమాట సుమారు 2:30 గంటల సమయంలో మరి సుహాసిని అనే మహిళా కానిస్టేబుల్ ఆవిడ వాళ్ళ కుటుంబ సభ్యులు 4గురిని పట్టుకొని ఊరోళ్ళని ఒక 10 మందిని వెనకేసుకుని వెళ్ళి అది మా జీడి తోటలో ఉన్న మా నాన్నగారిని ఒక్కరినే చూసి గడ్డపారతోటి, కర్రలతోటి చంపేయడానికి ప్రయత్నం చేశారు సార్. ఆ ఫిర్యాదు మేరకు మేము సాలూరు పోలీస్ స్టేషన్ వారికి మేము కంప్లైంట్ ఇచ్చాం సార్. అతను వాళ్ళు పిలిపించి అక్కడ కౌన్సిలింగ్ ఇచ్చారు. కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత కూడా ఊర్లోకి వచ్చి వాళ్ళు అలాగే స్టేషన్లో కంప్లైంట్ ఇస్తారు, వాళ్ళు మనకి ఏం చేయలేరు, మనము ఊర్లోని అందరం కలిసే ఉన్నాము, ఎటువంటి గొడవలు లేవు అని చెప్పేసి మనము అక్కడ ఎస్ఐ గారికి చెప్పాలి. ఊర్లో మాత్రం వాళ్ళని వెళ్ళేసాము కనుక అయితే వాళ్ళు 40,000 తప్పు కట్టి ఊరి నుండి బయటికి వెళ్ళిపోవాలి, ఊర్లో ఉండకూడదు. వాళ్ళతో మాట్లాడిన వాళ్ళకి 10,000 జరిమానా, వాళ్ళతో తిరిగిన వాళ్ళకి 10,000 జరిమానా, వాళ్ళకి ఊర్లో వాటర్ ఇవ్వకూడదు, వాళ్ళు పొలం పనులకు వెళ్ళకూడదు, వాళ్ళతో తిరగకూడదు అని చెప్పేసి ఇంటింటికి వెళ్ళి ఆ మహిళా పోలీసు అని ఆవిడ, తర్వాత ఊర్లో పెద్ద మనిషి చోడపిల్ల అర్చన, పాలిక బాల, పాలిక ప్రసాద్, పాలిక హరికృష్ణ అనే కొందరు వ్యక్తులు సుమారు ఒక 10 మంది ఇంట్లోన మా వచ్చి కొందరిని తాగిపెట్టి మా మీదకి పంపించి మా సిస్టర్ ఆవులకి మేకలు కాయడానికి వెళ్తే మీ పనులు ఊరి నుండి వెళ్ళేసాం కదా, వాళ్ళతో ఎందుకో మేకలు కలుపుతుండ్రు, గుడ్లు కలుపుతుండ్రు, వాళ్ళతో పాటు మిమ్మల్ని కూడా వెళ్ళేసేద్దాము, ఊరి నుండి బహిష్కరిస్తామని చెప్పేసి వాళ్ళని కూడా భయభ్రాంతుల్లో అలా చేస్తున్నారు సార్. ఆవిడకి పెళ్లి కాలేదు, మా అక్కగారికి, ఆవిడ బతుకుని కూడా ఎంచుతున్నారు. మా మిస్సెస్ని ఒంటరిదాన్ని చూసి ఆవిడని పాడు చేసేలే, దుమ్మి కేసు కింద తోసేయాలని చెప్పేసి మా మిస్సెస్ని కూడా బెదిరిస్తున్నారు. తర్వాత నేను మాలలతో తిరుగుతాను, మాదికోలతో తిరుగుతాను, కాపులతో తిరుగుతాను, కర్ణపోలు తిరుగుతాను, ఇక్కడ ఊర్లో ఉండడానికి వేయలేదు, ఇది జాతి తక్కువ వేదవా, మాలలతో తిరిగినోడు మాలోడు, వాళ్ళతో తిరిగినోడు మాలోడు, పైడోడుతో తిరుగుతాడు, వీడు పైడోడు, అందుకనే ఈ ఊర్లో ఉండడానికి వీలు లేదు. వీళ్ళతో పాటు మాట్లాడిన వాళ్ళకి అదే జన్మ అనేసి అదే జాతువులు పక్కన ఊర్లో మాలోళ్ళు, మాదిగోళ్ళు, పైడోళ్ళు ఎక్కడుంటారు, ఇల్లు అక్కడుంటే అక్కడ కలిపేయాలి, ఊర్లో ఎట్టి మటుకు వీళ్ళు ఇక్కడ ఉంచకూడదు అని చెప్పేసి మమ్మల్ని బెదిరిస్తాం సార్. ముందు మా నాన్నగారిని చంపేస్తే తర్వాత కొడుకును, కోడల ఇంటోళ్ళని ఎలాగైనా బహిష్కారం చేసేవచ్చు, ఆడే ఆ ఇంటికి పెద్ద దిక్కు కనుక ముందు ఆడిని చంపేయాలని చెప్పేసి దగ్గర వాళ్ళ దాపుల వాళ్ళ అందరితోటి ఆ బెదిరింపే కార్యక్రమాలు చేస్తున్నారు సార్ కొందరు వ్యక్తులు. 3 నెలల క్రితం మేము ఎవరికి ఏం అనలేదు, ఎవరికి ఏం చేయలేదు కూడా, మేము మా మట్టుకు మేము బతుకుతున్నాం. అయినా ఆవిడ లేనిపోని మాటలు, పిల్లలు గొడవలు ఆడుకున్నా దాంట్లో పెద్దల మాటలు తెప్పించడం, ఈయన ఏ చిన్న పని ఎవరైనా చెప్పినా ఆయన పనులు చేస్తున్నాడు అనేసి దాన్ని వేరే రకంగా సృష్టించడం చేస్తున్నారు. మేము చేసిన తప్పేట కూడా మాకు సరిగ్గా చెప్పడం లేదు. మెయిన్ తాగిసి వచ్చి చాలా అసభ్యంగా మాట్లాడుతున్నారు. మాలోళ్ళు పుట్టారు, మాదిగోళ్ళు పుట్టారని, అది ఒక మాది ఎస్టీ జాతం కులమే, కానీ మేము వేరే పుట్టామనేసి అంటూనే ఉన్నారు. కానీ చెప్పండి అంటే ఎవరు చెప్పట్లేదు. మేమేం కులం పుట్టామో, మేమేం తప్పు చేసామనేసి ఎవరు చెప్పడం లేదు. మెయిన్ తాగిసి వచ్చి మాత్రమే చేస్తున్నారు. అదే ఎస్ఐ గారు అడిగారు ఎందుకు ఇలా చేస్తున్నారని, సీఏ గారు అడిగారు ఎందుకు చేస్తున్నారని, వార్నింగ్ ఇవ్వడం కూడా జరిగింది.
అయినా వాళ్ళ పద్ధతి ఏం బాగాలేదు. రీసెంట్గా మా వదినమాట నిన్నే మళ్ళీ గొడవ పెట్టుకున్నారు. కలిపిసేమని ఎస్ఐ గారి దగ్గర సిఏ గారి ద్వారా అంటున్నారు, కానీ కలపలేదు. వాళ్ళు వేరే వాళ్ళతో తిరిగవచ్చు, కానీ మేము ఎవరితోని మాట్లాడకూడదు, ఎవరితోనే తిరగకూడదు, మేము ఎలా ఉండకూడదు, ఇంట్లోనే ఉండిపోవాలి. అది ఒక తీరులో తయారైపోయింది. ఏది అని అడిగితే అసలు అడగకుండా చేస్తున్నారు. పోనీ మేము పెడదామంటే మీటింగ్ మేము వస్తాం, ఎక్కడికి రండి అంటే రారంట. నైట్ మాత్రం మమ్మల్ని రాత్రి 10 తెల్లవారు 3 గంటల వరకు హింసిస్తూనే ఉన్నారు. కారణం చెప్పలేదు. ఒకడేమో చాలా పచ్చిగా మాట్లాడుతున్నాడు, ఒకడేమో ఎక్కేస్తామని, ఒకడేమో తొక్కేస్తామని. అంటే వాళ్ళకి బాల అన్నంత ఎక్కేస్తామన్నాడు. నేను సీఏ గారికి చెప్పాను, కారణం లేకుండా ఎలా చేస్తారని. ఊళ్ళో ఎంత చెత్త రూలింగ్. వాళ్ళు చేస్తే తప్పు కాదు, అతను చేస్తే తప్పు కాదట, మేము చేస్తే తప్పు. ఏమనంటే మానబంధం చేసేస్తామంటున్నారు. ఒకళ్ళు ఏదైనా తప్పు చేసి అడిగామనుకోండి, 15,000 కట్టియండి అవుతారు.